ఇచ్చినటువంటి రూపాయస్ అకాడమీకి థ్యాంక్స్. నేను ఐ థింక్ 2019లో విజయ్ అకాడమీలో జాయిన్ అయ్యాను. విజయ్ అకాడమీలో జాయిన్ అయినప్పుడు సతీష్ సార్ని నేను టెక్నికల్తో పాటు ఈ జనరల్ స్టడీస్కి ప్రిపేర్ అవ్వడానికి ఏదైనా సజెస్ట్ చేయమంటే సారు అప్పుడు నాకు తెలిసి రూపాయస్ అకాడమీని సజెస్ట్ చేసిండు. అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో రూపాయస్ అకాడమీ కూడా బెస్ట్ ఆప్షన్గా నాకు అనిపించింది. కాబట్టి నేను రూపాయస్ అకాడమీలో జాయిన్ అయ్యాను. 2020లో కరోనా టైంలో నేను అన్ని క్లాసెస్ వింటూ సార్ చెప్పినటువంటి ప్రతి సబ్జెక్ట్ని నేను నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవడం, రివైజ్ చేయడం చేస్తూ వచ్చాను. అంతేకాకుండా 2022లో అప్పుడు ఐ థింక్ సార్ రివిజన్ బ్యాచ్ ఒకటి పెట్టాడు. ఏడబ్ల్యూ ఎగ్జామ్ కంటే ముందు ఒక 2-3 రివిజన్ బ్యాచెస్ పెట్టాడు. ఒక రివిజన్ బ్యాచ్లో నేను జాయిన్ అయ్యాను. రివిజన్ బ్యాచ్లో జాయిన్ అయ్యి డైలీ ఆఫ్లైన్ క్లాస్కి వెళ్ళేవాడిని. ఈవినింగ్ 1 అవర్ 2 అవర్స్ చెప్పేవాడు సారు. సో ఆ క్లాసెస్ నాకు చాలా హెల్ప్ అవుతూ వచ్చాయి. అంటే సబ్జెక్ట్ అంతా రివైజ్ చేయడానికి నాకు ఎంతో హెల్ప్ అవుతూ వచ్చినాయి అన్నట్టు. సో దాని ద్వారా నేను జాబు తెచ్చుకోగలిగాను. సో ఇక అవకాశం ఇచ్చినటువంటి రూపాయస్ అకాడమీకి థ్యాంక్స్.